నాగనాథ్ గారు, మేష రాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది, అలాగే శని వక్రగమనం కూడా తోడైతే ఎలాంటి ప్రభావాలు జరగచ్చు అంటారు? అంటే ఎలాంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొనవచ్చు? మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రథమ భాగం మొన్న 30వ తారీఖు మార్చి 2025 స్టార్ట్ అయింది. ఈ 25 మార్చి 30 నుంచి వాళ్ళ ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఏళ్ళనాటి శనిని మనం ఎలా చూడాలంటే, వాళ్ళ మేషరాశి వాళ్ళకి శని అంటే మకర రాశి కుంభరాశికి అధిపతి కాబట్టి వాళ్ళకి ఏమవుతాడు, మేషరాశి వాళ్ళకి దశమ లాభాధిపతి అంటారు. దశమ భావం అంటే ఏంటంటే మీ వృత్తి, మీరు చేసే జాబ్ అంటే యాంకర్ జాబ్, ఆయన కెమెరామెన్. ఓకే, సో మీకు వృత్తికి సంబంధించినవి, లాభస్థానం అంటే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా ఫలితం డిలే అవ్వడము, అంటే జాబ్స్కి ట్రై చేస్తారు, జాబ్స్ డిలే అయితే, లేదనుకుంటే మీరు ఏదైనా ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకొని దాంట్లో మీరు ఎక్సెల్ అవ్వాలి, లేదా మీరు సపోజ్ సడన్గా పాలిటిక్స్లోకి వెళ్తారు, లేదా మీరు సడన్గా ఏదైనా ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద సర్వీస్ అండ్ ప్రొఫెషన్, అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కావచ్చు, మీకు ఒక సోషల్ కాజ్కి సంబంధించినటువంటి వృత్తి కూడా కావచ్చు. దీనికి సంబంధించిన విషయాల్లో ఒకటి లాభస్థానం అంటే బిజినెస్ మేడం. అంటే మీరు కొన్ని స్పెక్యులేషన్లో డబ్బులు పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే ఇంకా దేని మీద ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఏలినాటి శని ఒకటి వీళ్ళకి సమస్య అయితే, వక్రిలో ఉన్నటువంటి శని కూడా వాళ్ళకి ఏ రకమైన తీవ్ర ప్రభావాలు వస్తాయని మీరు అన్నారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని వచ్చి మన జీవితంలో రొటీన్గా ఉండే జీవితాన్ని ఎక్కడ కదిలిస్తాడు అంటే, మీరు రొటీన్ లైఫ్, మీరు గతంలో 2.5 సంవత్సరాల కింద మీకు మన 30వ తారీఖు మార్చి ముందు మీకు ఏలినాటి శని కూడా లేదు. 30వ తారీఖు మార్చి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు మీ జీవితం ప్రశాంతంగా నదిలో నీళ్ళలాగా ఉన్నది. ఒక్కసారి మీకు ఒక పెద్ద జలపాతం లాగానో సముద్రంలో ఆటుపోటు లాగానో ఎందుకు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు మనుషులు జనరల్గా ఏలినాటి శని అనగానే. అందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, శని ఏ రాశి నుంచి ఏ రాశికి ప్రవేశించినా కానీ ముందుగా మనకి మేషరాశి వాళ్ళ గురించి మనం ఒక స్వభావం గురించి తెలుసుకోవాలి. స్వభావం అంటే ప్రతి రాశి వాళ్ళకి పుట్టుక నుంచి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మేషరాశి వాళ్ళని తీసుకోండి. మేషరాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చే స్వభావం ఏంటి, వాళ్ళు చాలా నాయకత్వ లక్షణాలతో పుడతారు. వాళ్ళు ఎవరి మాట వినరు, చాలా ఇండిపెండెంట్ నేచర్ వాళ్ళది. వాళ్ళు ఎవరైనా తీసి పక్కన పెట్టేస్తారు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు, చాలా ఇండిపెండెంట్గా ఉంటారని చెప్తారు. ఈ ఇండిపెండెంట్ అన్న పదం జ్యోతిష్యంలో రాసినప్పుడు మీనింగ్ అర్థం తెలుసు. ఒక జ్యోతిష్యుడు మిమ్మల్ని ఇండిపెండెంట్ అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఎవరు మాట విన్నారు, క్రాక్ గార్డ్ అని అర్థం. అర్థమైందా? మన సినిమాలో చెప్తాడు, నేను ఎవ్వడు మాట వినను, నేనే అంత. అంటే జ్యోతిష శాస్త్రంలో పొగడతలు చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఇండిపెండెంట్ అనగా వాడు ఖుషి అయిపోతారు అనమాట. అబ్బా ఐఎమ్ ఇండిపెండెంట్ అని చదువుకుంటాడు. ఇండిపెండెంట్ అంటే ఎవరిని పట్టించుకోకుండా నా దునియాలో నేను బతుకుతా, అది నేను చెప్పుకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు అదే కెమెరామెన్ అన్నారు అనుకోండి, ఆయన ఎవడ మాట వినండి, ఆయన దునియాలో ఆయన ఉన్నాడంటే అది ఎట్లుంది? ఒకటే వర్డ్, ఒకటే సెంటెన్స్. మీరు అన్నది ఇప్పుడు ఎలా ఉంది, నేను నాకు గురించి చెప్పుకున్నట్టు ఎలా ఉంది? డిఫరెంట్ భావం బయటకు వచ్చింది. సో మేషరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ప్రథమ భాగంలో ఒకటైతే, రెండోది వక్రిలో అని మనం సెకండ్ పాయింట్. అది ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏలినాటి శనిలో వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళకు తోచిన పని చేయడం, జీవిత భాగస్వామికి కూడా చెప్పకుండానే వీళ్ళు పనులను చేసేస్తారు, దాన ధర్మాలు చేసేస్తారు, స్నేహితుల కోసం సర్వం త్యాగం చేస్తారు. ప్రతి దాంట్లో నేను ఉన్నానని ముందుకుంటారు. అవతల వాడు మంచోడా చెడ్డవాడా, వాడు ఏ స్వార్థ బుద్ధితో వచ్చాడు, ఇవన్నీ పేర్కోరు. ఒకవేళ మీరు చెప్పారనుకోండి, వాడు మంచోడు కాదు, మీరు డబ్బులు మిస్యూజ్ చేస్తున్నట్టే, ఓన్లీ వాడు కర్మకు వాడు, మనం చేయాల్సింది మనం చేసాం, ఫిలాసఫీ చెప్తారు. అవునండి, చాలా మంది అలా చెప్పడం కూడా. మీరు ఒక సినిమా ఉంటుంది, అల్లు అర్జున్ సినిమాలో, ప్రకాష్ రాజ్ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. అల్లు అర్జున్ వచ్చి ప్రతిసారి చెప్తుంటాడు, చెప్పినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ఒక ఫిక్స్డ్ డైలాగ్ ఉంటుంది, ఓన్లేరా వాడి జీవితం. ఎందుకు అంటే ఈయన దగ్గర యాంపుల్ డబ్బు ఉంది కదా మేడం, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి చిన్న అమౌంట్లు పట్టించుకోరు. సో మేషరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో బాగా సంపన్నులుగా ఉన్న వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. డబ్బులు ఉన్నవాళ్ళు లేదా మినిమం ఫైనాన్షియల్ ఫ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈక్వల్గా జనరస్ కూడా ఉంటారు మేడం. వాళ్ళ స్నేహితులకి సమస్యలు వస్తే వీళ్ళు నుంచుంటారు. ఎక్కడున్నా మేము కాదు, నేనున్నాను నుంచుంటాడు, ఫ్రంట్ అంటే డ్రైవింగ్ సీట్లో నుంచుంటాడు. కానీ ఇంత గొప్ప జనరస్గా ఉన్న వాళ్ళకి జనరల్గా మన ఫ్రెండ్స్లో ఏమనుకుంటారు, వాడా దేవుడు అనుకుంటాం. అవునా, వాడా దేవుడు అనగానే మన వాళ్ళు ఎంత ఖుషి అయిపోతారు, మనవాడు ఆపద్బంధుడు చిరంజీలాగా అబ్బా సర్వస్వం మనమే అనుకుంటారు. కానీ ఇదే దేవుడు
వాళ్ళ స్నేహితుల్ని తిట్టుకొని కట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? అప్పుడు మీరు ఏలినాటి శని గురించి మనం మాట్లాడాలి. ఏంటంటే ఈ స్నేహితులందరూ కూడా ఇదే మేషరాశి వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు ఒక్కడు పనిచేయడు. అదే కదా సార్, జనరల్ గా జరిగేది అదే. ఇప్పుడు వాళ్ళు జనరల్ గా వినండి, ఫస్ట్ ఇందులో టెక్నికల్లీ అంటే ఓకే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఎట్లా అనలైజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు అప్పటి వరకు దేవుడు దేవుడు అని ప్రచారం చేసి ఒక శిలాస్తూపం పెట్టాలనుకున్నటువంటి ఆలోచనలు స్నేహితులకు ఉన్నప్పుడు, అదే స్నేహితులు ఎందుకు ఒకసారి అడ్వర్స్ అయిపోయారు, ఎందుకు ఇదే మేషరాశి వాడు ఆ స్నేహితులను వదిలేస్తున్నాడు, కట్ చేసేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అంటే రీజన్ ఏంటంటే, ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ కష్టకాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎంతమంది నిలబడ్డారు అన్నది వాళ్ళ అంతర్గతంగా ఉండే భావం మేడం, అది బయటికి చెప్పరు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి 10,000 లక్ష రూపాయలు దానం చేస్తే అతని ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు అని చెప్పండి. మేషరాశి వాడిని మీరు అండర్ ఎస్టిమేట్ చేయదు. వాడు ఎంత జనరస్ గా హెల్ప్ చేస్తారో అంత ఈక్వల్ గా ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఈ ఎక్స్పెక్టేషన్ జనరాసిటీ మధ్యలోకి దూరేదెవరు? శని దూరుతాడు. శని దూరి అప్పుడు ఆ నెత్తి మీద ఉన్న కొమ్ములు, బ్యాంకులో ఉన్న డబ్బులు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి, ఇప్పుడు జేబులో చేయబెట్టి ఎంబడి తీసి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఆ జేబులో చేయబెట్టినప్పుడు పైసలు లేకుండానే వేస్తాడు శని. లేదా జేబులో నుంచి డబ్బులు వస్తాయి, డబ్బులు తీసేటప్పుడు అనుభవం గుర్తొస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని రెండు జరుగుతాయి. ఒకటి, యూ హ్యావ్ లెర్న్డ్ లెసన్. యూ హ్యావ్ లెర్న్డ్ లెసన్ ఫ్రమ్ యువర్ లాస్ట్ 2.5 years, or else maybe last 1 year, or else some bad experiences with the best friends. It may be best friends, family members, siblings, anybody else. సో వీళ్ళల్లో ఎవరన్నా కావచ్చు. సో వీళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే కదా వీళ్ళ జేబులో నుంచి తీయాల్సిన డబ్బులు కూడా ఆపేస్తారు. ఒకవేళ 10,000 ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, అలా లేదు రా 1,000 రూపాయలు ఉన్నాయి కావాలంటే తీసుకెళ్ళని చెప్తారు. సో ఇప్పుడు ఏలినాటి శనిలో జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ఏంటి, ఒకటి లెసన్ మేడం, ఒకటి లెసన్ నేర్చుకుంటారు. రెండోది జేబు ఖాళీ చేస్తాడు అన్నా కదా. ఒకటి డబ్బు నుండి ఇవ్వకపోవడం అన్నది లెసన్ నుంచి వచ్చింది. రెండోది ఏంటి, నీ బ్యాంక్ ఖాళీ చేసి పెడతాడు. ఎందుకు ఖాళీ చేసి పెడతాడు? మీలో ఉన్నటువంటి అతి ఉత్సాహం, దేనికి భయపడినటువంటి లక్షణము, నిర్భయంగా నిరాడంబరంగా బతికే వాళ్ళు ఉంటారు వీళ్ళు. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని, ఓవర్ ఆప్టిమిజంని తగ్గించడానికి కోసమే వీళ్ళకి ఏలినాటి శని మొదలవుతుంది. ఏలినాటి శనిలో వక్రి అంటే ఏంటి మేడం? తిరోగమనం. అంటే మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఎవరైనా తాడు బట్టి లాగితే మీకు ఎట్లుంటుంది నడిచేటప్పుడు? వక్రి అంటే మీ ఎనర్జీని వెనక్కి లాగేయడం. ఈ వెనక్కి ఎనర్జీని లాగేయడం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఏందబ్బా ఇది అనుకుంటారు. వక్రగమనం అనేది, వక్రగమనం అంటే ఇప్పుడు మనకు ఒక ఆలోచన ఉంటుంది మేడం, మనకు ఒక బుద్ధి ఉంటుంది. ఒక ఆలోచన అంటే ఒకటి మనం ప్లాన్ చేస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం బుద్ధి. ఈ ఆలోచన బుద్ధి కూడా మన శరీరంలో, అంటే మన సూక్ష్మ శరీరంలో అదొక ఎనర్జీ, అది శక్తి. అది మనం బుధగ్రహాన్ని బట్టి నిర్ణయ శక్తిని, చంద్రుని బట్టి మనం భావోద్వేగాన్ని మాట్లాడతాం జ్యోతిష్ శాస్త్రంలో. సో ఇక్కడ ఏలినాటి శని రాగానే ఏమవుతుంది అంటే, వీళ్ళకి ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, వక్రంలో ఉన్నటువంటి శనిగ్రహము, మీరు అదే నిర్ణయాలు అప్పటి వరకు లైఫ్లో సక్సెస్ చూసి ఉంటారు, అదే ఫీల్డ్లో ఉంటారు, అదే ఫీల్డ్లో మీరు మాస్టర్ అయి ఉంటారు, లేదా అదే జీవిత భాగస్వామి ఉంటుంది, అవే స్నేహితులు, అదే ఉద్యోగస్తులు, అదే మీ కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళ పట్ల మీ నిర్ణయం, మీ ప్రవర్తన, మీ టెంపర్మెంట్ మారుతుంది. అది ఎందుకు మారుతుంది అన్నప్పుడు, మనకి స్థూల శరీరం ఏంటి మేడం? బయట ప్రపంచానికి కనిపించేది. మనం అద్దం ముందు నుంచుంటే మన ఇంద్రియాలు, మన బయట కనిపించేటువంటి ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవు, స్పర్శ, నాలుక, అవన్నీ కనిపిస్తాయి. సూక్ష్మ శరీరం ఏంటి? మన సూక్ష్మ శరీరంలో ఏముంటుంది? మనకి మనసు, బుద్ధి ఉంటుంది. అది మనకు కనపడదు. మీ మనసులో నన్ను తిట్టుకుంటున్నారో లేదు నాకు తెలియదు, సచ్చినట్టు పిలిచారు కదా బాబు, యాంకరింగ్ చేయాలని లోపల అనుకుంటున్నాను, కానీ కనపడదు కదా మేడం. అట్లేం లేదు. సో మీకు కనపడదు. నేను అనేది ఏంటంటే, మన మనసు, బుద్ధి కనపడదు మేడం. ఈ కనిపించని మనసు, బుద్ధి అది ఎప్పటి నుంచో ఉంది మేడం. అది పుట్టుక నుంచి ఉంది. మరి ఎందుకు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు రివర్స్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళు పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు నిర్వీర్యం అయిపోతున్నారు? దాన్ని ఎందుకు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోలేకపోతున్నారు అంటే, ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని మేషరాశి వాళ్ళకి నేర్పించేటువంటి లెసన్ ఏంటంటే, మనస్సులో చైతన్యం రావాలి, బుద్ధిలో చైతన్యం రావాలి అంటే వీళ్ళు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి అన్నది ఈ తిరోగమనంలో మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏంటంటే కింద పనిచేసే వాళ్ళతో అని కూడా వీళ్ళు మాటలు పడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఎక్కడ పోయినా కానీ ప్రమోషన్స్ రావు, డిలే అయిపోతాయి, పోస్ట్ పోన్మెంట్. ఈ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు అదే ఫ్రస్ట్రేషన్ని పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ మీద,
సోషల్ లైఫ్ మీద ఈక్వల్గా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా చూపిస్తారు, అంటే అక్కడ ఉన్న స్ట్రెస్ ని ఇంకో చోట రిలీవ్ చేసేస్తారు. దానివల్ల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బీపీ ఫ్లక్చువేషన్స్. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు, సో వీళ్ళు చాలా ఇంపల్సివ్గా అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం మేషరాశి వాళ్ళకు ఉన్నంత షార్ట్ టెంపర్డ్ ఏ రాశికి కూడా జ్యోతిషం రాసలేదు. వాళ్ళ వృశ్చిక రాశి కూడా అధిపతి కుజుడే, కానీ వృశ్చిక రాశి వాళ్ళకి షార్ట్ టెంపర్డ్ అని రాసి ఉండదు. వాళ్ళు కొంచెం వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు మూడ్ స్వింగ్స్ వేరే ఉంటాయి. కానీ సో వీళ్ళు మాత్రం ఈ ఏలినాటి సెల్ని ఇలా అర్థం చేసుకుంటే, ఈ కోణంలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ కోణంలో అర్థం చేసుకుంటే వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి అంటే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు అంటే ఈ ప్రభావాలన్నీ ఎదురవుతున్న తరుణంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? అదే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మనము జనరల్గా ఇప్పుడైతే వాళ్ళ పర్సనాలిటీ అనాలిసిస్ అవన్నీ చేశాం, ముఖ్యంగా ఈ ఏలినాటి శనిలో. రెండవది వక్రగమనంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం తీవ్రత ఎలా ఉంటుంది. మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఒకటి మేడం, వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు, వీళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వడం, లేదా చెప్పిన గురువు గారు చెప్పారు కదా అని మనం ఫాలో అవ్వడం అది ఉండదు. మీరు ఎంత చెప్పినా వాళ్ళకి పుట్టుకతో వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రవర్తన సరళి, ఆలోచన, నిర్ణయం అది క్షణంలో ఉంటుంది మేడం. వాళ్ళు అంటే తీవ్రమైనటువంటి భావోద్వేగాలతో ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళకి పరిష్కారం ఏంటి, ఏ రకంగా వాళ్ళు పరిష్కరించుకోవాలని. సంపాదనలో ఒక 10 రూపాయలు ముఖ్యంగా ఈ 13వ తారీఖు జూలై నుంచి తీసుకుంటే 28వ తారీఖు నవంబర్ వరకు వీళ్ళకి శని వక్రి ఉంటుంది. శనిగ్రహం యొక్క వక్రి అంటే 139 రోజులు సుమారు. సో ఈ 139 రోజుల యొక్క వక్రి ప్రభావంలో వీళ్ళు సంపాదనలో నుంచి ఒక 10 లేదా 20 రూపాయలు వీళ్ళు ఏదన్నా ఒకటి దానం చేయాలి. ఆహారం, ముఖ్యంగా ఆహారం తప్పకుండా చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా 10 నుంచి 20 రూపాయలు, ఎక్కువ కూడా కాస్ట్లీ ఏం అవసరం లేదు, జస్ట్ 10-20 రూపాయలు మీరు శ్రమించి సంపాదించిన డబ్బులో నుంచి మీరు 10-20 రూపాయలు దానం చేయండి. మీరు ఏదైనా ఆహారం కొనని ఇవ్వండి. మీరు అది మనుషులకే ఇవ్వక్కర్లేదు, శునకాలకు కావచ్చు, పిల్లులకు కావచ్చు, ఆవుకు కావచ్చు, దేనికైనా కావచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒకటి ఈ రకమైనటువంటి డిసిప్లిన్ ఒకటి వీళ్ళు ఫాలో అవ్వచ్చు. రెండోది ఏంటంటే కొంచెం సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ కూడా చేయాలి మేడం. సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రతి మనిషి సహజంగా నేనైనా మీరైనా మన ఎక్స్పెక్టేషన్ మనకు ఉంటుంది. సో లెట్ గో. ఎట్లనో మేషరాశి వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళు అవతల వాళ్ళకి తొందరగా చొరవ తీసుకొని పని చేసేయడం వాళ్ళకి ఇష్టం, కానీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడం అన్నది వీళ్ళు చేస్తే. ఈ 139 రోజుల్లో తిరోగమనంలో ఉన్నటువంటి శని కూడా ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేయకుండా, పూర్తిగా వాళ్ళని బ్యాంక్రప్ట్ చేయకుండా, లేదా పూర్తిగా వాళ్ళని సంక్షోభంలో పడేయకుండా వీళ్ళు సమస్యల్ని ఎదుర్కొనేటువంటి బుద్ధిని, ఆలోచనల స్పష్టతను ఇస్తాడు. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో బలం వచ్చినప్పుడు మనం బయట ప్రపంచాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాం, నిర్ణయాలు బాగా తీసుకుంటాం, ఆలోచన స్పష్టత వస్తుంది. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ మనం ఇరుక్కుపోతామంటే దాన్ని పరిష్కరించుకున్నటువంటి యుక్తి, అంటే స్కిల్ లేకపోవడం వల్ల మనం జ్యోతిష్ దగ్గర పోతాం. మీకు ఆ యుక్తి ఉంది అనుకోండి, మీరే హ్యాండిల్ చేస్తారు కదా. సో ఇక్కడ కావాల్సింది అలా ఏంటంటే సూక్ష్మ శరీరంలో వాళ్ళకి శక్తి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఈ చిన్న టిప్ వల్ల వస్తుంది వాళ్ళకి.